ఒక అమ్మాయి అట మ్యారేజ్ తర్వాత ఎందుకు ఫెయిల్యూర్ అవుతుందంటే ఆ అమ్మాయి అంచనాలు తారుమారు అవుతున్నాయి. ఎందుకు తారుమారు అవుతున్నాయంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎప్పుడు బలంగా నమ్ముతుందంటే, ఒకటి, మా నాన్న దగ్గర ఉన్నప్పుడు నేను ఎంత సేఫ్టీగా ఉన్నానో నేను ఇతని దగ్గర ఉన్నప్పుడు కూడా అంత సేఫ్టీగా ఉంటానన్న ఫీలింగ్ ఆ అమ్మాయికి రావాలి. అది అలా ఉన్నట్టు డిజిటల్లో చూపిస్తున్నారు. ఆన్ రికార్డ్ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? అట్రప్లప్ అవుతుంది. ఆడి డిజిటల్లో కనబడినంత నిజాయితీగా వాడు ఆన్ రికార్డ్ లో ఉంటున్నాడా? అంటే ఫెయిల్యూర్. మరి డిజిటల్లో నువ్వు అంతలా అక్కడ అలాగే కనబడతాడు, ఆన్ రికార్డ్ అలా లేడు. అదే చూడండి, పెళ్లికి ముందు ఇలా ఉంటాడు అనుకోలేదండి. చెప్పండి, పెళ్లి అయ్యాక తెలిసిందండి ఎన్ఆర్ఐ అనుకున్నానండి. ఇక్కడ ఎంత పని చేసేదండి నడుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే అందుకే రాస్తున్నా చూడండి. ఇదిగో, ఎవరైనా ఒక అమ్మాయి ఎప్పుడు తన తండ్రి దగ్గర ఒక కూతురున్నప్పుడు నా తండ్రి ఎన్ని త్యాగాలు చేస్తాడో, ఎంత ప్రేమగా చూసుకుంటాడో, నాకు కావలసినవన్నీ ఎలాగైతే ఇస్తాడో, నన్ను ఆలన లాలన పాలన చేసి నేను కోపిస్తే, ముద్దాడి నేను తప్పు చేస్తే నన్ను గద్దించి నన్ను దండించి నా మీద ప్రేమ చూపించి నా వాత్సల్యం కొరకు తన వాత్సల్యాన్ని ఖర్చుగా పెట్టి నమ్మకమైన వ్యక్తిగా నన్ను చూసుకొని తాను నష్టపోతూ నన్ను నష్టపోకుండా నా జీవితాన్ని నిలబెట్టే వ్యక్తే నాకు నిజమైన వరుడని ఒక